నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పశ్చిమ డెల్టా నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు ఎన్నికలను పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। డిసెంబర్ 14న నిర్వహించిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో ఎంపిక కాబడిన అధ్యక్షుల ద్వారా పశ్చిమ డెల్టా నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు। నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు వరుసగా డిపిఆర్వి గోపాలరామకృష్ణంరాజు, అత్తవరం అడ్డా నాగరాజు, నరసాపురం గుబ్బల మారరాజు, అందే రామకృష్ణ, తణుకు పెండ్యాల వైఆర్ రామకృష్ణంరాజు, కూసంపూడి శ్రీనివాస్, భీమవరం రుద్రరాజు పల్లంరాజు, జక్కంపూడి సతీష్, వీరవాసరం ఆకుల లీలాకృష్ణమూర్తి, ఇర్రింకి బలరామ్మూర్తి, ఉండి తోట ఫణిబాబు, మంతెన సాయి లచ్చిరాజు, అత్తిలి నల్లూరు సురేష్ కుమార్, గాదిరాజు వెంకటకృష్ణ సత్యనారాయణరాజు, అనాకోడేరు కునాదరాజు, మురళీకృష్ణంరాజు, శ్రీమతి మల్లాది గాయత్రి, పెంటపాడు బండారు వెంకట్రావు, మల్లా శ్రీరామ్మూర్తి, పెనుమంట్ర వెలగల బుల్లిరామిరెడ్డి, మల్లా శ్రీరామ్మూర్తి, పాలకొల్లు పెనుమత్స రామభద్రరాజు, దేవళ్ల ఎస్ఎన్ రామకోటి మోహన్, ఆకువీడి గోకరాజు, వెంకట శివరామరాజు, మోటుపల్లి సుబ్బారావు, మార్టేరు జక్కంచెట్టి సత్యనారాయణ, ఇంటి శ్రీరాముడు, సిద్ధాంతం తమ్మినేడి రామకృష్ణ వరప్రసాద్, బొబ్బిలి శ్రీనివాసరావులు ఎంపికయ్యారు। రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। మంగళవారం ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। సభ ప్రారంభానికి ముందు రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు। ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు తదితరులు పాల్గొన్నారు। అనంతరం గ్రామ ప్రజల నుండి విజ్ఞాపనలను జిల్లా కలెక్టర్ స్వయంగా తీసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా నీటి తీరువ చెల్లించుకోవాలని చెప్పారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలను భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు। ముందుగా కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। సీతారాం మాట్లాడుతూ షర్మిలారెడ్డి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని, ఈ పాదయాత్రకు ఆ పార్టీ అధ్యక్షుడైన అన్న జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలను తాను తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారని, ఆమె 2024 జనవరి 4న ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు। వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా జనవరి 16న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించిందని, రానున్న ఎన్నికల్లో షర్మిలను ముఖ్యమంత్రిగా చేసుకుని మర్చిపోలేని పుట్టినరోజు బహుమతిని అందజేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో గంజల సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్, మద్దాల సాయి కుమార్, బోరడ గౌరీనాయుడు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడదాసి సెల్వియా, ఏవి రామరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మా భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వహించి ఈరోజు కేక్ కట్ చేసి కొంతమంది లేని పేదవాళ్ళందరికీ కూడా భోజనం చేసాం। ఈ రోజున ఆవిడ మన షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా షర్మిలారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆవిడ పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజల కోసం వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి వెంటే ఉండి ఎంతోమందికి ఎన్నో సేవలు చేసిన ఘనత శ్రీమతి షర్మిలారెడ్డి గారిది। అలాగే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పాదయాత్ర చేసి పార్టీలు వేరైనా అక్కడ ఎంతోమంది ప్రజలు ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి ఆ కుటుంబంలో ఆ సమస్యలు తెలుసుకుని ఎంతోమంది తెలంగాణలో ఏంటి ఆంధ్రాలో కూడా పాదయాత్ర చేసిన ఒకే ఒక మహిళ మన షర్మిలారెడ్డి గారు। అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రామాన కూడా ఎంతో బలోపేతం అయింది। ఇంకా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆవిడ వెన్నంటే ఉండి ఆవిడ అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రతిరోజు కూడా ప్రజల కోసమే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటి, లేకపోతే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఏంటి, అలాగే ఎన్నో ఏ కార్యక్రమం అయినా సరే ఆవిడ ముందుండి మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నానని చెప్పి ప్రజలందరూ తరపున, ఒక పార్టీ కాదు పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరికీ కూడా ఏ వ్యక్తి ఏ అవసరం ఉన్నా వెళ్ళినా వెంటనే స్పందించే వ్యక్తి, ఏకైక వ్యక్తి మా షర్మిలారెడ్డి గారు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఎంతో ఘనంగా భీమవరం నిర్వహించాం. అలాగే ఆవిడ ఆధ్వర్యంలో కూడా రానున్న రోజుల్లో 2029లో ఆవిడ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కూర్చోసి ఆవిడ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మా కోరిక. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో ఎన్హెచ్జి పథకం కింద తణుకు ఆసుపత్రిలో ఒక జనరల్ ఫిజిషియన్ పోస్టు, 2 స్టాఫ్ నర్స్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు కోరారు. అర్హులు ఈ నెల 18 నుండి 27లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు వెబ్సైట్ ను చూడాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా రెవెన్యూ సదస్సులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. మంగళవారం అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగం అంతా ప్రజల వద్దకే వస్తుందని, ప్రజలు తమ భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో అర్జీల రూపంలో అందజేయడం ద్వారా రికార్డుల్లో పరిస్థితి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రతి అర్జీని 33 రోజుల్లో పరిష్కారం లభించాలని చెప్పారు. అనంతరం గ్రామ ప్రజల నుండి వచ్చిన విజ్ఞాపనలను జేసీ స్వయంగా తీసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, తహసీల్దార్ దశకవంశీ, స్థానిక నాయకులు పూతినేడి శ్రీనివాస్, విఆర్ఓలు పాల్గొన్నారు. సదస్సులు ఇప్పుడు అన్పోర్టెడ్ డేటా కూడా మనం ఇక్కడ 145 ఎకరాలు సార్ చెప్పారు. ఒక్క సెంటు భూమి కూడా మనకి ఎవరికి మిస్ అవ్వకుండా ఉండాలి. అత్తిలి గ్రామంలో 5325 ఎకరాలు మనకి రెవెన్యూ సదస్సులు మనం చేయవలసిన దాంట్లో అన్పోర్ట్ చేయవలసి ఉంది. రీసర్వే జరగవలసిన గ్రామం ఇది. దీంట్లో 5 భాగాలుగా ఉంది. వరదాలపాలెంలో కేఎస్ గట్టు, అత్తిలి 1, 2, 3, 4 4 సచివాలయాలు ఇక్కడ మనం ఎక్కడికక్కడ పెట్టుకునే రైతులకి ఈ మొత్తం ఈ దరఖాస్తులన్నీ తీసుకోవడం జరుగుతుంది. వీటిని అన్పోర్టెడ్ డేటాను పోర్ట్ చేయడం జరుగుతుంది. సో అత్తిలి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక మంగళవారం ఇరిగేషన్ కార్యాలయంలో జరిగింది. డీసీ చైర్మన్ గా నల్లూరి సురేష్ కుమార్, డీసీ వైస్ చైర్మన్ 1 గా గాదిరాజు వెంకటకృష్ణ సత్యనారాయణరాజు, డీసీ వైస్ చైర్మన్ 2 గా కొత్తపల్లి వెంకట సత్యనారాయణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు దారాబత్తుల జయరాజు, పెన్నెత్స పుల్లంరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకసారి నీటి సంఘం డీసీ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారు ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఆశీస్సులతో నేను ఈ పదవిని అలంకరించాను. అందుకని ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఈ ఎన్నికలు జరగలేదు. కాలువలన్నీ ఎక్కడ పూడికలు అక్కడ పూడికలు పోయి నిర్వీర్యంగా ఉన్నాయి. అంతకుముందు మా ప్రభుత్వంలో చేసిన వాళ్ళే మళ్ళీ గత 5 సంవత్సరాల్లో ఇటువంటి ఎన్నికలు జరగలేదు, కాలువల పనులు జరగలేదు. ఇప్పుడు మాకు అప్పచెప్పిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించి రైతులకు అందరికీ ఉపయోగపడేలాగా మేలు చేస్తానని తెలియజేసుకున్నాను. ప్రభుత్వం తరఫున రైతులందరికీ మేలు చేస్తానని ఈ గ్రామ పెద్దల అందరి సహకారంతో, రైతుల సహకారంతో ముందుకు సాగుతానని తెలియజేసుకుంటున్నాను. వాతావరణం రైతులను వెంటాడుతూ ఉంది. సార్వా పంట ప్రారంభం నుండి పంట చేతికందే సమయం వరకు వరదలు, తుఫాన్లు సంభవించడంతో రైతులు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం నుండి మబ్బులతో వాతావరణం చల్లబడి సాయంత్రం సమయంలో తుంపర్లతో కూడిన చిరుజల్లులు కురియడంతో రైతులు ఉరుకులు పరుగులు తీశారు. అత్తిలి మండలంలో 14,000 ఎకరాలకు గాను 13,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. ఇటీవల నూర్పిడి చేసిన ధాన్యాన్ని కొంతమంది ఆరపెట్టగా మరికొంతమంది రైతులు బస్తాల్లో నింపి నెట్టికట్టి ఉంచారు. వాతావరణంలో మార్పులు సంభవించడంతో రోడ్ల వెంబడి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు ధాన్యం రాసులు బస్తాలపై టార్పాలిన్లు కప్పారు.
మండలంలో రోడ్ల వెంబడి ఉన్న ధాన్యం బస్తాలు, ధాన్యం రాసులు నూర్పిడి చేయాల్సిన పంటతో కలిపి సుమారు 4000 టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్ చెబుతున్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్తిలి మండలంలోని మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ సచివాలయంలోని కొన్ని శాఖల సిబ్బందికి LSDG సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై 2వ బ్యాచ్ మొదటి రోజు శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకొనవలసిన చర్యలు, 9 థీమ్స్ లక్ష్యములు, ప్రజారోగ్య లక్ష్యములు మరియు LSDGలకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. శిక్షణను ఎంపీడీఓ పి శామ్యూల్ ప్రారంభించారు. విస్తరణ అధికారి ఎం శ్రీనివాసరావు మండలంలోని మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయంలోని కొన్ని శాఖల సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఎంపీపీ కార్యాలయ పరిపాలనా అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసం వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. 24 మందికి 22,49,487 రూపాయల చెక్కులు సంబంధించినవి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, వైద్యం కోసం సొంత డబ్బులతో ఎవరు చేయించుకున్నారో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రీఎంబర్స్మెంట్ శాంక్షన్ అయ్యి 24 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఆ చెక్కును శ్రీనివాసరావు భార్యకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ విధంగా 24 మంది లబ్ధిదారులకు సంబంధించి 22,49,487 రూపాయల చెక్కులు సంబంధిత లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వారికి రీఎంబర్స్మెంట్ రావాలంటే చాలా గగనంగా ఉండేదని అన్నారు. చాలా మంది దరఖాస్తులు పెట్టుకుని ఆ రోజు ఉన్న శాసనసభ్యులకు ఇచ్చిన కనీసం అప్లికేషన్లు కూడా ట్రేస్ అవ్వకుండా, అవి మంజూరు అవ్వకుండా బాధితుల బాధలు వర్ణాతీతంగా ఉండేవని పేర్కొన్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా సరే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వారికి రీఎంబర్స్మెంట్ మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 24 మందికి 22,49,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా 24 మంది కూడా పేద దిగువ మధ్యత తరగతికి సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేకపోయారో, వారి సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారో అటువంటి వారి కోసం అండగా ఉండాలని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులని ఈరోజు రీఎంబర్స్ చేసుకునే విధంగా నిధులు మంజూరు చేస్తూ చెక్కులను అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో దాదాపు 75 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు 24 మందికి 22,49,000 రూపాయలు అందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎటువంటి ప్రయోజనము పొందలేక ఎంతోమంది ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయో ఆ దేవుడికే తెలిసే విధంగా ఈరోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ప్రతి ఒక్కరికి పేదల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎప్పటికప్పుడు వారికి అండగా నిలబడే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్య సదుపాయం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారు, అటువంటి వారిని ఆదుకోవడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దీన్ని అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వారందరికీ
ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అండదండలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల చెవిటి క్రీడా ఫెడరేషన్ సభ్యులకు ఈ నెల 18, 19న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ డెఫ్ టీమ్20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు హాజరవుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వికలాంగ డెఫ్ క్రీడాకారులకు వారి ఖర్చుల నిమిత్తం 24,000 రూపాయలు ఆర్థిక సహాయం తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ స్వయంగా అందించి వారు టోర్నమెంట్లో విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు మానసిక స్థైర్యంతో అన్ని రంగాలలో ముందుండాలని, క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించి మెరుగుపరిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తేతలి గ్రామానికి చెందిన ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ టి రాము, కోశాధికారి ఆర్ ఉమామహేష్, కె వరప్రసాద్, పివిఆర్ రవిశంకర్ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 18, 19 డిసెంబర్ తేదీల్లో జరిగేటటువంటి కాకినాడలో జరుగుతున్నటువంటి T20 క్రికెట్ ఛాంపియన్షిప్స్ ఫర్ డెఫ్ అంటే మగవారి కోసం నిర్వహిస్తున్నటువంటి T20 క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మన వెస్ట్ గోదావరి నుంచి 16 మంది ఈరోజు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ నుంచి 16 మంది ఈ స్పోర్ట్స్లో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్స్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారి అందరికీ కూడా ప్రయాణ ఖర్చులు కానీ అక్కడ ఉన్నటువంటి ఖర్చుల కోసం వారికి టీ షర్ట్స్ ఇటువంటి డ్రెస్సెస్ కోసం కానీ 24,000 రూపాయలు ఈరోజు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సమాజంలో ఈరోజు ఒక నిర్లక్ష్యతకి గురవుతున్నటువంటి ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుని వారిని అన్ని విధాలుగాను కూడా ప్రోత్సహిస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వారి పట్ల మనందరం కూడా సానుభూతితో ఉండి ప్రతి ఒక్కరూ కూడా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని ఒక దివ్యాంగులకు సంబంధించి వారికి ఈరోజు భగవంతుడు కొన్ని లోపాలు ఇచ్చినప్పటికీ కూడా ఎంతో దృఢ సంకల్పంతో వారు ఇటువంటి టోర్నమెంట్స్లో పాల్గొంటూ వారు తమ ప్రతిభని చూడటం చాలా సంతోషం, అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాలుగాను కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో మన జిల్లా నుంచి తణుకు నుంచి వెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఛాంపియన్స్గా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తణుకు నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా మండపాక నీటి సంఘం అధ్యక్షుడు పెండ్యాల ఎల్లపరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం తణుకులోని ఇరిగేషన్ కార్యాలయంలో తణుకు డీసీ పరిధిలోని నీటి సంఘ అధ్యక్షులు 8 మంది కలిసి ఎన్నుకున్నారు. ఎల్లపరాజు నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే ఉపాధ్యక్షుడిగా అంతిలి మండలం వరదాళ్లపాలెం నీటి సంఘం అధ్యక్షుడు కుసంపూడి శ్రీనివాసును ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా డిఎస్ఓ ఆర్బీఎస్వి ప్రసాద్, ఇరిగేషన్ డిఈ శ్రీనివాసులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల అధ్యక్షులతో పాటు ఆత్మకూరి రామకృష్ణ, మారం కోటేశ్వరరావు, బులుసు వెంకటరత్నం, వల్లూరి మోహన్, చీర్ల శ్రీను, ప్రతిగుళ్ల రామకృష్ణులు పాల్గొన్నారు. ఒకే ఒక నామినేషన్ వచ్చిందండి అధ్యక్షుడికి. దానికి పెండ్యాల ఎల్లపరాజు రామకృష్ణరావు గారు ఒక నామినేషన్ వేశారు. దాన్ని పరిగణనకు తీసుకుని పరిశీలించి ఇదంతా కూడా సక్రమంగా ఉన్నందున ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రెసిడెంట్గా శ్రీ ఎల్లపరాజు రామకృష్ణారావు గారికి ధృవీకరణ పత్రం అందజేయటం. పైళ్ళు దండలో వేసిన తర్వాత
ఆత్మకూరి బుల్దర్రాజు బుల్దర్రాజు గారు ఆత్మందులో ఉంది బాబు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి అధికారులు, మన నాయకులు, ఇక్కడ డబ్ల్యూ ప్రెసిడెంట్లు అందరూ కూడా సహకరించి సక్రమంగా నెరవేర్చారు. అలాగే మా గ్రామ నాయకుడు ఆత్మూరి రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రైతులందరూ సలహాలు తీసుకుని, అలా మన వెంకటరత్నం గారు పెద్దలు ఆయన సలహాలు కూడా తీసుకుని, మాకు ఏం లోటుపాట్లు ఉన్నా ఈ డబ్ల్యూలో మన డిస్ట్రిబ్యూట్ కమిటీలో ఎక్కడ ఏ లోటుపాట్లు రైతులందరూ సహకరించి సమావేశం పరిచి అందరినీ తెలుసుకుని సక్రమంగా చేస్తామని తెలియజేస్తున్నాం. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భూ సమస్యలు, భూ వివాదాలు, అన్యాక్రాంతాలు ఉంటే అర్జీలు పెట్టుకోవాలని తహసీల్దార్ కోరారు. ఈ సందర్భంగా 23 అర్జీలు వచ్చినట్టు తహసీల్దార్ వర్మ తెలిపారు. సర్పంచి, కార్యదర్శి, విఆర్ఓ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.